రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్న నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అనూహ్య విజయాన్ని సాధించింది. ఒకవైపు ప్రశంసలు అందుకుంటూనే మరోవైపు ట్రోలింగ్ను ఎదుర్కొంది. దీనిపై దర్శకుడు రాహుల్ ఘాటుగా స్పందించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్న నటించిన సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా విపరీతమైన సక్సెస్ సాధించింది. ఒకవైపు ప్రశంసలు వస్తూనే మరోవైపు అద్భుతమైన కలెక్షన్స్ కూడా రాబట్టింది. మామూలుగా కొన్ని సినిమాలకు నెగిటివ్ కామెంట్స్ రావడం కూడా సహజంగా జరుగుతుంది. ఈ సినిమాకు కూడా అలానే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ముఖ్యంగా రాహుల్ సతీమణి చిన్మయి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సామాజిక అంశాలపైన ఆవిడ రియాక్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఆవిడని కూడా కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయానికి పైన చిన్మయి ట్రోల్ అవుతూనే ఉంటుంది. అలానే అద్భుతమైన పాటలు పాడటం మాత్రమే కాకుండా డబ్బింగ్ చెబుతూ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుంది. తెలుగులో సమంత చేసిన సినిమాలకు ఎక్కువ శాతం డబ్బింగ్ చెప్పేవారు. ఇక రాహుల్ దర్శకత్వం వహించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా 5వ తారీఖున నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయింది. అయితే సోషల్ మీడియాలో కూడా ఆ సినిమాకి విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి. అలానే కొంతమంది ఆ సినిమా పైన నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్ ఈ సినిమా మీద విపరీతమైన బూతు పదాలను వాడుతూ ట్రోల్ చేశాడు. దానికి కౌంటర్ ఎటాక్గా రాహుల్ కూడా అదే స్థాయిలో మాట్లాడుతూ వెంటనే ప్రేమను కూడా వ్యక్తపరిచాడు. అరే అంటూ డాష్ పదాన్ని వాడుతూ ఇలాగే రాస్తారా? ఎంజాయ్ అండ్ థాంక్యూ ఆ హ్యాష్ ట్యాగ్ యూస్ చేసినందుకు. ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో నెంబర్ 1 పొజిషన్లో 3-4 దేశాల్లో ఉంది. ఇంకొన్ని దేశాల్లో 9-10 ట్రెండింగ్లో ఉంది. ఇంకొన్ని ట్వీట్స్ వేయండి బ్రో. వ్యూయర్షిప్ ఇంకా పెరుగుతుంది. ఐ హోప్ మీరు థియేటర్లో రిలీజ్ అయినప్పుడు కూడా ఇలాగే గోల చేశారు. చేసి ఉంటారులే బ్రో అందుకేగా సూపర్ హిట్ అయింది వెరీ గ్రేట్ఫుల్ బ్రో అంటూ లవ్ సింబల్స్ పెట్టాడు రాహుల్. 1, 3, 4, 10, 9, 10, 2025 అయితే కొన్ని సినిమాలు ప్రశంసలకు మాత్రమే నోచుకుంటాయి. ప్రశంసలతో పాటు కమర్షియల్ సక్సెస్ రావడం అనేది అతి తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించి మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ఇప్పటికీ కూడా నెట్ఫ్లిక్స్లో నెంబర్ 1 స్థానంలో ఉంది అంటే ఈ సినిమాకి ఏ స్థాయిలో వ్యూయర్షిప్ వస్తుందో ఈజీగా అర్థమైపోతుంది. ఈ చిత్రం ఇంకా ఎంతమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.